కష్టకాలంలో ఉన్నప్పుడు రాజమహేంద్రవరం ప్రజలు తమకిచ్చిన మద్దతు జీవితాంతం గుర్తుంటుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు. రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం లభించింది. బోరుగుపూడి జంక్షన్ వద్ద రోడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో, గాడాల గ్రామంలో లాలాచెరువు జంక్షన్ వద్ద రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి లోకేష్కు గోదావరి జిల్లాల శైలి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతిభా కళాశాల వద్ద మంత్రి లోకేష్ విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. తద్వారా తాను వారిలో ఒకరినే అనే భావనను విద్యార్థులకు కల్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎక్స్ వేదికగా భావోద్వేగమైన పోస్ట్ చేశారు మంత్రి లోకేష్. గోదావరి ప్రజలతో తనకున్న అనుబంధాన్ని, వారి పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు. గోదావరి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటారన్నారు. వారు చూపించే మమకారం, వెటకారం ఎప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు.